ఇప్పుడు నక్షత్ర జ్యోతిష్యం గురించి డిస్కస్ చేద్దాము. ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఏ భావాధిపతి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది నక్షత్ర జ్యోతిష్యంలో మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఒక సిరీస్ రూపంలో ప్రతి నక్షత్రం గురించి డిస్కస్ చేసి ఆ నక్షత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ భావాధిపతులు ఉన్నాయి, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నక్షత్ర జ్యోతిష్యంలోనే డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ మేష లగ్నాన్ని తీసుకుంటాను. ఏ లగ్నంకైనా ఇవే సూత్రాలు వర్తిస్తాయి. చతుర్థాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే వ్యక్తి ఎక్కువ వంటకాలను ఇష్టపడతాడు, ఎక్కువ వంటలను ఇష్టపడతాడు, లేదా తల్లి వంటల వ్యాపారం చేస్తుంది. అంటే పికిల్స్ కానీ, లేకపోతే క్లౌడ్ కిచెన్ కానీ, లేకపోతే ఇంట్లోనే డ్రెస్సెస్ అమ్ముతారు, టైలరింగ్ బిజినెస్ కానీ, ఇలాంటి హోమ్ బిజినెస్లన్నీ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఉన్నటువంటి జాతకుడు వ్యక్తి ఇంటిని చాలా బాగా అలంకరిస్తాడు. మొక్కలు నాటడం, నెక్స్ట్ డైలీ మొక్కలకి వాటర్ వేయడం కానీ, ఆ గ్రీనరీ ఎన్విరాన్మెంట్, ఇలాంటి ఎన్విరాన్మెంట్ని మంచిగా ఇష్టపడతాడు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ఎక్కువ ఇష్టపడతాడు. నెక్స్ట్ చతుర్థాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే ఆ వ్యక్తి కారు చాలా వేగంగా నడపడానికి ఇష్టపడతాడు, చాలా వేగంగా కూడా నడపగలడు. అలానే 7వ భావాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే బస్సు, ట్రక్కు, పెద్ద పెద్ద వాహనాలు వేగంగా నడపగలడు. అలాగే దశమాధిపతి లేక ఏకాదశాధిపతి అశ్విని నక్షత్రం ఉంటే వ్యక్తి చాలా ఫాస్ట్గా నడుస్తాడు. నెక్స్ట్ ఉత్తర పాల్గొని నక్షత్రం అనేది ఫ్యాషన్కి సంబంధించినటువంటిది. మంచి క్లాత్స్, లైక్ బ్రాండెడ్ క్లాత్స్ ధరించేటటువంటి ఇష్టం గట్ట కలిగి ఉంటుంది ఉత్తర పాల్గొని నక్షత్రం అనేది. ద్వితీయాధిపతి లేక తృతీయాధిపతి ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంటే ఆ వ్యక్తి ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరిస్తాడు. ఆ దుస్తులు ధరించడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మరియు ఆ ధరించడమే కాదు, దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాడు, చాలా ఆస్వాదిస్తాడు. నెక్స్ట్ నవమాధిపతి లేదా నవమ స్థానంలో గ్రహం గనక ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంటే ఆ వ్యక్తి గురువు లేక ఉపాధ్యాయుడు లేదా సమాజానికి ఒక గురువుగా, మార్గదర్శిగా ప్రవర్తిస్తాడు. నెక్స్ట్ 7వ భావాధిపతి ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంటే వ్యక్తి వివాహం తర్వాత ధనాన్ని పొందుతాడు. అలానే ఏదైనా గ్రహం 7వ స్థానంలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంటే ఇదే ఫలితాన్ని అందిస్తుంది. అలానే శుక్రుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉన్నా కూడా ఇదే వర్తిస్తుంది. నెక్స్ట్ 6వ స్థానాధిపతి ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంటే వ్యక్తి పెంపుడు జంతువులను చాలా ఇష్టపడతాడు, మరియు శత్రువుల్ని చాలా సులభంగా ఓడించగలిగేటటువంటి శక్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ శని జ్యేష్ఠ నక్షత్రంలో లేక లగ్నాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తి పాడు అయిపోయినటువంటి సాక్సులు ధరించరాదు. అనగా కన్నాలు పడినటువంటి సాక్సులు, నెక్స్ట్ ఉతకకుండా రోజు అవే సాక్సులు ధరించిన, ఇలాంటివి ఈ కాంబినేషన్ ఉంటే ధరించరాదు. నెక్స్ట్ వీళ్ళు పితృకర్మలు అనేవి సక్రమంగా చేయాలి, మరియు నియమనిష్టములతో ఉండాలి. లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఇదే జ్యేష్ఠ నక్షత్రంలో రాహువు లేదా కేతువు కూడా ఉంటే సేమ్ ఇవే వర్తిస్తాయి. నెక్స్ట్ చతుర్థాధిపతి లేదా 7వ స్థానాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తి దీర్ఘ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతాడు. ఇదే ఫలితం చతుర్థం లేదా 7వ స్థానంలో ఉన్న ఏదైనా గ్రహం జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నా కూడా ఇదే వర్తిస్తుంది. సూర్యుడు, చంద్రుడు లేదా లగ్నాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తి తనపైన ఎవరో ఏదో ప్రయోగం చేశారని, తన మీద ఏదో తంత్ర ప్రయోగం చేశారని, ఇలాంటి అనుమానాలు అనేవి మానసికంగా తినకు కలుగుతాయి. లేదా తన జీవితంలో ఏదైనా నెగిటివ్ శక్తుల యొక్క ప్రభావంకు లోనయ్యి ఇలాంటి అనుభవాలు కూడా జాతకుడికి కలుగుతాయి. నెక్స్ట్ చతుర్థాధిపతి లేదా కుజుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే
చతుర్థం అనేది భూకారకత్వానికి సంబంధించింది. కుజుడు కూడా భూకారకత్వానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తి ఇతరుల భూమిని లేదా ఆస్తిని పొందాలనేటటువంటి ఆసక్తిని ఎక్కువగా చూపుతాడు. నెక్స్ట్ సూర్యుడు, చంద్రుడు లేదా కుజుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తి యుద్ధ కళలు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి విద్యల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు.